చెప్పండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ పేరు చెప్పండి. సో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేయడానికి గల కారణం ఏంటి? సో దీని ఉద్దేశం ఏంటి? నా పేరు మోటూరు మధుసూదన్. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం మనం సమస్త మొత్తం ప్రపంచం భూభాగం అంతా మంచిగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండి ఆరోగ్యాలతో ఉండాలని ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల కింద ఇక్కడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైనటువంటి వేములవాడ భీమేశ్వర ఆలయంలో హనుమంతుని ఒక నీడలో హనుమంతుని ముందు ఇక్కడ హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు చాలీసా కొనసాగుతుంటుంది. అదే భాగంగా ఈరోజు 100వ వారము శుభ సందర్భంగా ఘనంగా పారాయణం చేయాలని ఇంకా ఎక్కువ భక్తులకు తెలియజేయడానికి ఈ సమస్త లోకానికి మనము సుఖశాంతులతో ఉండడానికి ఈ లోక కళ్యాణార్థం చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము చేపట్టడానికి భక్తులందరూ ఇక్కడికి తండోపాలుగా వస్తున్నారు. ఈ భక్తులందరూ రావడంతో పాటు హనుమాన్ చాలీసా శక్తి మనము కూడగట్టుకోవడానికి వస్తున్న భక్తులందరూ ఈ యొక్క శక్తిని గ్రహించి ఇక్కడికి తండోపాలుగా వస్తున్నారు. ఈ హనుమాన్ చాలీసా చేయడం వల్ల ఒక శక్తి కూడగట్టుకొని ఈ యొక్క వైబ్రేషన్స్ మన ప్రపంచవ్యాప్తంగా ఒక హిందూ సనాతన సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మన దేశంతో పాటు మనం చేస్తే మనము బాగుంటాము, మనం అందరం బాగుంటాము. మనం బాగుంటే మన వాడగట్టు బాగుంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మన వాడగట్టుతో పాటు మన ఊరు బాగుంటుంది, మన ఊరితో పాటు మన స్టేట్ బాగుంటుంది, మన స్టేట్తో పాటు మన భారతదేశం బాగుంటుంది. మన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు మన భారతదేశం ఏంటంటే సమస్త సుఖినోభవంతు కానీ కోరుకునేది మన సనాతన హిందూ ధర్మంలో భారతదేశం ఒక్కటే మాత్రమే. అలాంటి భారతదేశంలో మనం పుట్టినందుకు గర్వకారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమంలో భాగంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళ అదృష్టంగా భావించవచ్చు. ఇలాంటి కార్యక్రమం చేపట్టడం వేములవాడ భీమేశ్వర ఆలయంలో మొదటిసారిగా హిందూ ఉత్సవ సమితి కార్యక్రమం చేపడుతున్నది. ఈ హిందూ ఉత్సవ కార్యక్రమానికి ప్రతి భక్తుడు వాళ్ళ చేయుతనిచ్చి వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఒక పెద్ద పీట వేసి ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ మనస్ఫూర్తిగా ఇక్కడ వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించడంతో పాటు ఇక్కడ భక్తజనంతో ఇక్కడ సంతరించుకొని ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి వచ్చిన ఊరు కదిలి ఇక్కడ వేములవాడ ఊరితో పాటు వివిధ క్షేత్రాల నుంచి వచ్చి భక్తులు పాల్గొంటున్నారు. ఈ యొక్క భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క హనుమంతుని భక్తునికి శిరసా వహిస్తూ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుకుంటూ హిందూ ఉత్సవ సమితి తరఫున ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై శ్రీరామ్. మరికొంతమంది పట్టణ ప్రముఖులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారు అని. సో ఈ కార్యక్రమం గురించి చెప్పండి. నేను రాపల్లి శ్రీధర్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్. మరి 2 సంవత్సరాల క్రితం ఒక హిందూ ఉత్సవ సమితిగా ఏర్పడి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ భీమేశ్వర ఆలయంలో హనుమాన్ చాలీసా పట్టణం అని చెప్పి మంగళవారం సాయంత్రం 7 గంటలకు 7 నుంచి 9 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రమంలో మేము కూడా వీలైన ప్రతి వారం కూడా రావడం జరిగింది. మరి అందులో భాగంగా 100వ వారం దాకా కూడా ఈరోజు రావడం ఎంతో గొప్ప అంశం. ఇందులో భాగంగా ఒక సనాతన ధర్మం గొప్పతనం గురించి ఒక ఆలోచనలో భాగంగా వీళ్ళు హిందూ ఉత్సవ సమితి వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించి ఈరోజు 108 పర్యాయాలు కూడా పఠించడంలో భాగంగా వారే కాకుండా ఊరందరినీ చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయించడం నిజంగా గొప్పతనం. ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటే హనుమాన్ దీక్షాపరులం కూడా మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగం కూడా వైబ్రేషన్కు అదై శరీరంలో ఏమైనా అనారోగ్యాలు ఉన్నా కూడా హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా పోగొట్టుకోవచ్చు. అది మేము మా జీవితంలో చూసినాం. ఎన్నోసార్లు హనుమాన్ దీక్ష కూడా మేము తీసుకోవడం జరిగింది. మరి ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనేలా చేసిన హిందూ ఉత్సవ కమిటీ సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి హిందూ బంధువులందరికీ కూడా హిందూ ఆరాధన పెంచే విధంగా చేసినందుకు కూడా మరొక్కసారి హిందూ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా
కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం చూసుకున్నట్టయితే ఇప్పుడు 100 వారాలు కంప్లీట్ అయింది. సో మొదటి వారం నుండి ఈ 100 వారం వరకు చూసుకున్నట్టయితే ప్రతి వారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. సో అంటే ప్రచారం ఆ రకంగా నిర్వహించారు. ఇంట్రెస్ట్ కూడా ఉంది భక్తులకు. సో ఇక్కడ చూస్తే ప్లేస్ ఉంది కానీ వసతులు అంతంత మాత్రంగా ఉన్నాయి. వర్షాకాలం కావచ్చు, కొన్ని ఎండాకాలం కావచ్చు, ప్లేస్ ఉన్నప్పటికీ అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైన చొరవ చూపే అవకాశాలు ఉన్నాయా? మీరు ఎవరికైనా విన్నవించడం జరిగిందా? మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అంతకుముందు కూడా ఈఓ గారిని అడగంగానే ఈ హనుమాన్ టెంపుల్ చుట్టూ కూడా ఇబ్బందికరంగా ఉండే, ఎప్పుడు తడకల పంది వేసేటోళ్ళు. ఒకసారి మేము పోయి అడగంగానే ఒక 15 నుంచి నెల రోజుల లోపల ఆ హనుమాన్ దేవుని చుట్టూ కూడా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేము కూడా పోయి అడగడం తరువాయి ఈ హనుమాన్ చాలీసా పారాయణానికి ఇబ్బంది కలగకుండా, వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇబ్బంది కాకుండా రేకుల షెడ్డు హనుమాన్ గుడి మందమే అప్పుడు నిర్మించడం జరిగింది. మొన్న కూడా దేవస్థానం డెవలప్మెంట్లో భాగంగా అసలు గుడి బంద్ చేయొద్దని మేము ఎంతో పోరాటం చేయడం జరిగింది. కానీ కొన్ని పరిస్థితులలో మనం ఒప్పుకోక తప్పదు కాబట్టి మనకు ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. 3 నుంచి 4 నెలల్లో ఖాళీ స్పీడ్గా ప్రాకారాలు నిర్మాణం చేసుకొని మళ్ళీ అక్కడికి పోయేందుకు చేసే క్రమంలో కూడా ఇక్కడ ఇబ్బందులు ఉండొద్దు అంటే త్వరితగతిన పనులు కూడా ప్రారంభించారు వాళ్ళు. దాదాపు 2-3 నెలల్లో ఈ పనులు కంప్లీట్ చేస్తట్టున్నారు. ఈ గుడి చుట్టూ కూడా పెద్ద గుడి లాగానే రేకుల షెడ్డు నిర్మించి అలా క్యూ లైన్లకు కూడా అక్కడ ఉన్న పొరపాట్లన్నీ వివరించడం జరిగింది. క్యూ లైన్లు కూడా ఇక్కడ నుంచి పార్వతీపురంలోకి వెళ్ళి కూడా పనులు ప్రారంభించారు. దాదాపు అవి పూర్తయ్యేదాకా కూడా గుళ్ళో దర్శనాలు బంద్ చేయకుండా ఇక్కడ బహుశా మేము అనుకుంటున్నాం శివరాత్రి తర్వాత అక్కడ బంద్ చేసి ఇక్కడ పనులు ప్రారంభిస్తారని చెప్పి ఇక్కడ దర్శనాలు ప్రారంభిస్తారని ఊహిస్తున్నాం. ఓకే, మరికొంత ప్రముఖులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన స్వయం సేవక్ గోపాల్జీ ఉన్నారు. చెప్పండి, ఈ కార్యక్రమం గురించి చెప్పండి, ఎలా నిర్వహిస్తున్నారు? గత 2 సంవత్సరాల క్రింద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభమైనప్పుడు కేవలం ఒక 15-20 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ హనుమాన్ చాలీసా పారాయణం అనేది ఈరోజు 100వ వారము పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హనుమంతుని యొక్క శక్తి తెలుసుకుంటూ ఈ హనుమంతుని పారాయణం చేయడం వల్ల తన లోపల ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రోగాలను నిర్మూలించుకుంటూ అదేవిధంగా సర్వమానవాళి శుభాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందరూ కూడా వర్షాలు సమృద్ధిగా కురవాలి, పాడి పంట చాలా బాగుండాలి, రైతులు బాగుండాలి. అదేవిధంగా ఏదైతే మన దేశ సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము మనసా శక్తి ఇవ్వడం జరుగుతుంది. మేము ఎందుకు అక్కడికి పోలేం కాబట్టి వాళ్ళకు మేము ఒక మనసు ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ హనుమాన్ యొక్క శక్తిని కూడా వారికి మేము తెలియజేస్తున్నాము. ఎందుకోసం అంటే వాళ్ళందరూ కూడా నిరంతరము బార్డర్లో మన కోసం వాళ్ళు కష్టపడుతారు కాబట్టి వాళ్ళకు కూడా మేము అందరం కూడా మేము శక్తిని తెలియజేస్తున్నాము. కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి వారం, ఈ వారమే కాకుండా ప్రతి వారము ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి విచ్చేసి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని వారి యొక్క భక్తిని తెలపాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. భీమేశ్వర ఆలయంలో హనుమాన్ చాలీసా ఈరోజు 108 సార్లు చదవాలని సంకల్పం చేసుకున్నాము. ఈరోజు 100వ వారం కనుక ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా చదివి ప్రతి ఒక్కరూ దేవుని కృపకు ప్రాప్తులు కాగలరని కోరుచున్నాము. అలాగే మేము ప్రతి వారం వస్తుంటాము. ఏ ఒక్క రోజు మిస్ చేసినా కానీ మాకు అస్సలు తోచదు. అలాగే ప్రతి ఒక్కరూ రండి, హనుమంతుని కృపకు ప్రాప్తులు కావాలి. ప్రతి మంగళవారము సాయంత్రము 7 గంటల నుంచి 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి మంగళవారము పారాయణము 5 సార్లు జరగడం జరుగుతుంది. తీర్థప్రసాదాలు తీసుకొని ప్రతి వారం వచ్చి ఆశీర్వచనం తీసుకొని చాలీసా చేసుకోవాల్సిందిగా కోరుతుంది. 108 సార్లు పారాయణము, రాత్రి మహాప్రసాదము మరియు ఊరేగింపు కూడా జరగడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఈ భీమేశ్వరంలో ప్రతి మంగళవారం సాయంత్రం 7 నుంచి 7:30 వరకు 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము. ఇది 100వ వారము. ఈ 100వ వారం సందర్భంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. ఇది మోటూరు మధు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాకపోతే ఇవాళ విశేషం ఏంటంటే హనుమంతుడి యొక్క నక్షత్రం పూర్వభద్ర మంగళవారం కలిసి రావడము, ఈ 108 సార్లు పారాయణం చేయడము, ఇది మా అందరి వేములవాడ ప్రజలకు ఒక విశేషమైన అవకాశం దొరికింది, గొప్ప అవకాశం దొరికింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భగవద్బంధువులందరికీ, సమస్త జనులకు, మన వేములవాడ పట్టణ ప్రజలకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు మరియు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ
హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం భీమేశ్వరాలయంలో హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుపుకుంటున్నాము. సాయంత్రం 7 గంటల నుండి ప్రతి మంగళవారము 8 గంటల వరకు 5 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని భజనలు పాటలు అన్నీ చదువుకొని ఎంతో మేము తృప్తి పొందుతున్నాము. మరియు ఆ అంజన్న దయ అందరిపైన ఉంటుంది. ప్రతి మంగళవారం మేమైతే ఒకరోజు రాకపోతే ఎంతో మిస్ అయినాం అన్న ఫీలింగ్ అయితే మాకు చాలా కలుగుతుంది. మరియు ఈ హనుమాన్ చాలీసాకు వచ్చినప్పటి నుండి మాలో ఎంతో పరివర్తన చెందినాము. ఇంకా పరివర్తన చెంది మా యొక్క మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మాతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళను, మన వీధిలో ఉన్న వాళ్ళు, చాలామంది ఫ్రెండ్స్ అందరం రావడం జరుగుతుంది. ఒకరిని చూసి ఒకరం ఇన్స్పైర్ అయ్యి అందరం హనుమాన్ చాలీసాకు రావడం ప్రతి మంగళవారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అందరూ చూస్తున్నారు. ఈ కార్యక్రమము 100వ వారంకు వచ్చింది ఈరోజు. ఈ 100వ వారం రోజు మరియు మన సంకష్టహర చతుర్థి, మన విఘ్నేశ్వరి దయ మరియు అంజన దయ, ఆ రాజరాజేశ్వర స్వామి దయ వలన 100వ వారం రోజు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలని హిందూ ఉత్సవ సమితి వారు నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం మేమందరం ఈరోజు హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ హనుమాన్ చాలీసా అనేది మన యొక్క సనాతన ధర్మాన్ని మరియు హిందూ ధర్మంని ప్రతి ఒక్కరూ పాటిస్తూ అన్నింట్లో పాల్గొని మన సనాతన ధర్మాన్ని ప్రతి చోట భారతదేశం అంతటా చాటాలి. ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా భీమేశ్వరాలయంలో కానీ ఎక్కడైనా సరే హనుమాన్ చాలీసా కంపల్సరీ చదువుకొని వారి యొక్క హనుమాన్కి ఒక కృపకు పాత్రలు కాగలరు. ఈ హనుమాన్ చాలీసా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మోటూరు మదన్న గారు మరియు గడప కిషోర్రావు గారు ఇంకా తదితర పెద్దలు అందరి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరుగుతుంది. ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరుగుతుంది. మేమైతే వర్షంలో కూడా గొడుగులు పట్టుకొని వచ్చి అంతా చదువుకొని ఎంతో మనం అంజన్న కృపకు పాత్రలయ్యాము. మేము చాలా సంతోషంగా ఉంది హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొని. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంజన్న కృపకు పాత్రులు కాగలరు. ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చి సాయంత్రం వరకు కూడా ఇది జరుగుతుంది కాబట్టి 108 సార్లు అంటే పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు అనుకున్నాం. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు తమ సమయంను కేటాయించి వీలైనంతసేపు అంజన్న సన్నిధిలో గడిపి హనుమాన్ చాలీసాకు పాత్రలు కాగలరని కోరుకున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. जगत निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ज्ञान झोलावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजन और मनोरथ जो कोई लावे सासु अमित जीवन साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम को पुकारे जय हनुमान ज्ञान गुण जय कपीश सूक्ष्म रूप भीम के काज सवारी आय सती रघुपति कीन्ही बहुत बड़ाई महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुरेशा कानन कुंडल कुंजित केशा हनुमत से सर्व सुख हरै संकट हटै मिटै सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो शतवार पाठ कर कोई जो लय बंदी महासुख होई जो
लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर शिवर लगावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहीश यम कुबेर दिगपाल जहाते कवि कोविद कंठ तुम उपकार सुग्रीव कीना राम मिलाय राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु मधुर फल जानु प्रभु मुद्रिका मेरे मुख माहि जल क्रीडांगी गए अचर जनाहि दुर्गम गाज जगति के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम्हारा खवारे होतन आज्ञा बिनु पैसार सब सुकल है तुम्हारी शरण तुम रक्षक गाभू गोडरन आशा निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब मेरा निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान झोलावे सब भर बंदे महासुख होई जोय बड़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीशा।